హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఇది లిట్ అని ఒక ఫెస్టివల్ అండి మెల్బోర్న్లో ప్రతి సంవత్సరం మార్చి 27 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగుతాయండి. మేము వెళ్ళి వచ్చినాం ఒకరోజు నైటు పిల్లలతో గడపడానికి, అట్లా పిక్నిక్ లాగా చేసుకోవడానికి బాగుంటుందని మా అమ్మాయి నేను ఇద్దరమే వెళ్ళి వచ్చినాము. మా అన్నవాడిని రమ్మంటే వాడు ఇంతకుముందు చూసిండంట, బోర్ నాకు బుద్ధి కాలేదంటే వాడు రాలేదు. మేమిద్దరమే వెళ్ళినాము. మొత్తం లైట్స్ ఫెస్టివల్ అండి. లైట్లతోటి రకరకాల బల్బులు అట్లా అరేంజ్ చేసిండ్రు. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నవి ఎంట్రన్స్లో. టికెట్ అయితే ఏం అవసరం లేదండి, ఇది అయితే ఫ్రీగానే వెళ్ళొచ్చు. మేముండే ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కనీసం ఒక్కసారైనా వెళ్ళే ఫెస్టివల్ అన్నట్టు ఇది. చూసి మీరు ఎంజాయ్ చేయండి. చూడడానికే కానీ చెప్పడానికి పెద్దగా ఏం లేదండి, చూసి ఎంజాయ్ చేయండి. చలికాలంలో ఇండ్లలోనే ఉండి బయటికి రాకుండా ఉంటారు కదా, వాళ్ళ టైంపాస్ కొరకు అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తుంటారు అని కూడా అన్నారండి. ఏది ఇక్కడ చూడండి, సీతాకొక చిలుక మొత్తము అది ఎట్లా జీవిత దశ అంటారు చూడు, అట్లాంటివి అన్నీ ఇట్లా వరుసగా పెట్టిండ్రండి. లైట్లతోనే ఏర్పాటు చేసిండ్రు. చాలా బాగుంది, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంది. తెలుసులే, చిన్నప్పటి నుంచి చూస్తున్నామ్మా నేను. ఈస్టర్ పండుగ అప్పుడప్పుడే వస్తుంది కాబట్టి ఈస్టర్ ఎగ్స్ లాగా డిజైన్ చేసిండ్రండి. ఇక్కడ కొంచెం అది కూడా చూసినాము. పిల్లలు కూర్చునేటందుకు బెంచీలు ఉన్నాయి అక్కడ, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు లాంటి ఉన్నవి. అసలైనా యాక్చువల్గా అది పార్క్లోనే అరేంజ్ చేస్తారు ప్రతి సంవత్సరము. చూసిన ఈస్టర్ ఎగ్స్ లాగా అవన్నీ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం కనిపించింది. హాలోగ్రాఫిక్ ప్రొజెక్టర్లో మనం ఎట్లా యాక్షన్ చేస్తే దాన్ని బట్టి లైట్లు అట్లా మారుతుండేయండి. పెద్ద క్యూ ఉంది, ఆ క్యూలో నిలబడి మేము కూడా అట్లా కొద్దిసేపు ఆడుకున్నా. నేను కూడా ఎక్సర్సైజ్ చేసినట్టుంది అమ్మ నువ్వు చేసింది అని అన్నది. చూసిండ్రా, నేనైతే తమాషాగా అనిపించింది. నాకు ఇంకెట్లా చేయాలని అయితే అర్థం కాలేదు, ఏదో వచ్చింది అయితే చేసిన. అట్లా చూడండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా.
అడిగిపోయాను. ఈ రేడియం కలర్లో ఉండేటివన్నీ ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ ఆకుల మీద అట్లా లైట్లు పడేటట్టు చేసిండ్రు. చూడ్డానికైతే బాగా అనిపిస్తున్నవి. అట్లా లైటింగ్ అరేంజ్మెంట్ అంతా మొత్తం లైట్లతోనే అన్నట్టు. మొత్తం ఈ ఫెస్టివల్ మొత్తం లైట్ల ఫెస్టివల్ అన్నట్లు. ఈ 3 బట్టర్ చీకట్లో బటర్ఫ్లై ఎట్లా మెరుస్తుంది చూసిండ్రా. అక్కడ చెట్టు కూడా మనకు వాటర్లో రిఫ్లెక్షన్ వస్తుందండి. చూసిండ్రా చెట్టు పైన ఎంత చెట్టు ఉందో కింద వాటర్లో ఆ రిఫ్లెక్షన్ వస్తుంది లైటింగ్తో. అట్లా ఇక్కడనేమో ఇక్కడ రాకాసి బల్లిలాగా ఇదైతే చాలా మందికి నచ్చింది. అందరూ అయితే ఫోటోలు అయితే తీసుకున్నారు. చూసిండ్రా ఎంత పెద్దగా ఉందో. చాలా మంది కష్టపడి తయారు చేసిండ్రు అంట. పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా లైటింగ్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ చూసిండ్రా ఎంత పెద్ద క్యూ ఉందో. ఏంటో అని చూస్తే అక్కడ లైట్ అట్లా ఉంది కదా, అక్కడ నిలబడి అందరు ఫోటోలు తీసుకుంటున్నారండి. ఆ ఫోటోలు తీసుకోవడానికి అంతసేపు నిలబడి అక్కడ అయితే ఫ్యామిలీలు తీసుకొని ఉండి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా అంతసేపు నిలబడి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదులేమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసినాం మేము. ఇంకా చాలాసేపు అటు తిరిగి 1 గంట సేపు తిరిగినాము. కాసేపు కూర్చున్నాము. చాలామంది అక్కడ అట్లా రిలాక్స్ అవుతున్నారు. కార్పెట్ లాగా వచ్చింది కదా, అదంతా కూడా లైటింగ్ ఎఫెక్టే అండి. ఈ బొమ్మలు చూసినా ఇవి లైట్లు స్తంభాల మీద ఉండే లైట్లకు ఈ కలర్ నాకు వచ్చినవి ఇట్లా బొమ్మల్లాగా చాలా నచ్చినవి నాకైతే. క్లియర్గా ఫోటో తీసుకుందామంటే ఎవరో ఒకరు నడుస్తున్నారు. అట్లా చాలా బాగా అనిపించింది ఇదైతే నాకు. చూసిండ్రా ఎంత బాగా వచ్చినా. లైట్ల మీద స్టిక్కర్లు అతికిచ్చి ఈ ఫోటోలు తెప్పించిండ్రండి. టెక్నిక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. చూసిండ్రా ఎంత బాగున్నాయో. రకరకాలవి ఉన్నాయి. అయితే చాలామంది పిల్లలు అయితే వాటి దగ్గర ఆడుకుంటున్నారు. అట్లా క్యాబ్లో వెళ్ళి వచ్చినాము నేను మా అమ్మాయి. ఇవన్నీ లైట్స్ అన్నీ చూసుకుంటూ ఇంకో 1 గంట సేపు అట్లా తిరిగి వచ్చేసినామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.